నమస్కారం. నా పేరు రాఘవేంద్ర అనందాస్. కే ప్రత్యేగాత్మ ఫిలిం డైరెక్టర్. కేపీ ఆత్మ అని కూడా పిలుస్తారు. వీరు పాత్రికేయుడు, దర్శకుడు, నిర్మాత మరియు తెలుగు, హిందీ సినిమాలలో తన రచనలకు పేరు పొందారు. వీరు 3 జాతీయ చలనచిత్ర అవార్డులను పొందారు. సినిమా ఫీల్డ్కి రాకముందు 1952 సంవత్సరంలో ప్రజాశక్తి పత్రికకు జర్నలిస్ట్గా, జ్వాలా పత్రికకు ఎడిటర్గా పనిచేశారు ప్రత్యేగాత్మ. 1925 అక్టోబర్ 31న ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో జన్మించారు ప్రత్యేగాత్మ. దర్శకుడు కె. వాసు వీరి కుమారుడు. వాసు 12 చిత్రాలను డైరెక్ట్ చేశారు. ప్రత్యేగాత్మ గారి తొలి చిత్రం 1961లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, ఏవి సుబ్బారావు నిర్మాతగా భార్యాభర్తలు. ఇందులో ఏఎన్ఆర్, కృష్ణకుమారి నటించారు. సాలు రాజేశ్వరరావు మ్యూజిక్లో శ్రీ రచించిన ఏమని పాడెదనో ఈవేళ, ఏమని పాడెదనో ఈవేళ, మానసవీణ మౌనముగా నిదురించిన వేళ, ఏమని పాడెదనో ఈవేళ. ప్రత్యేగాత్మ తెలుగు మరియు హిందీ భాషలలో సుమారు 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆత్మ ఆర్ట్స్ బ్యానర్ మీద స్వయంగా కొన్ని చిత్రాలను కూడా నిర్మించారు. వీరు హిందీలో రాజా ఔర్ రంగ్, సంజీవ్ కుమార్, కుంకుమ్ నటించిన చిత్రం రజతోత్సవం జరుపుకుంది. 1966లో నంది అవార్డు గెలుచుకున్న తెలుగు చిత్రం చిలకా గోరింకతో కృష్ణంరాజు గారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది ప్రత్యేగాత్మ గారే. ఈ చిత్రానికి ప్రత్యేగాత్మ గారే నిర్మాత, దర్శకుడు. తెలుగులో ప్రత్యేగాత్మ డైరెక్షన్ చేసిన కొన్ని చిత్రాలు: 1962 సంవత్సరంలో కులగోత్రాలు, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, ఏవి సుబ్బారావు ప్రొడ్యూసర్గా, రచన, దర్శకత్వం ప్రత్యేగాత్మ. ఏఎన్ఆర్, కృష్ణకుమారి, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి నటించారు. సంగీతం సాలు రాజేశ్వరరావు. సినారే వ్రాసిన చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా, ఇంకా సిగ్గు నీకేలా, కొసరాజు రాసిన అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే, అయ్యయ్యో జబులు ఖాళీ ఆయనే. 1963 సంవత్సరంలో పునర్జన్మ, కె. ప్రత్యేగాత్మ డైరెక్షన్లో ఏఎన్ఆర్, కృష్ణకుమారి. ఈ చిత్రాన్ని ఏవి సుబ్బారావు నిర్మించారు. టి. చలపతిరావు సంగీతం, శ్రీ వాసిన ఎవరివో నీవెవరివో ఘంటసాల పాడారు. దాశరథి రాసిన దీపాలు వెలిగే పరదాలు తొలిగే సుశీల పాడారు. 1964 సంవత్సరంలో మంచి మనిషి, కె. సుబ్బరాజు నిర్మాతగా, ప్రత్యేగాత్మ డైరెక్షన్లో ఎన్టీఆర్, జమున, జగ్గయ్య నటించారు. సంగీతం ఎస్. రాజేశ్వరరావు, టి. చలపతిరావు. సినారే రాసిన అంతగా నన్ను చూడకు, వింతగా గురి చూడకు, మాటాడకు, అంతగా నన్ను చూడకు. దాశరథి వ్రాసిన ఓహో గులాబీ పాల, అందాల ప్రేమమాల, సొగసైన కనుల దానా, ఇంపైన మనసు దానా. 1965 సంవత్సరంలో మనుషులు మమతలు, ఏవి సుబ్బారావు ప్రొడ్యూసర్గా, కె. ప్రత్యేగాత్మ డైరెక్షన్లో ఏఎన్ఆర్, సావిత్రి, జగ్గయ్య, జయలలిత.
తెలుగులో ఫస్ట్ ఫిలిం హీరోయిన్గా నటించారు. సంగీతం టి. చలపతిరావు. దాశరథి రాసిన కన్ను మూసింది లేదో, నిన్ను మరచింది లేదో, నీ తోడు ఓ ప్రియతమా. ఈ చిత్రం జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకుంది. 1969 సంవత్సరంలో ఆదర్శ కుటుంబం, ఏవి సుబ్బారావు ప్రొడ్యూసర్గా, ప్రత్యేగాత్మ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్లో ఏఎన్ఆర్, జయలలిత, వి నాగయ్య, గుమ్మడి, నాగభూషణం నటించారు. ఎస్ రాజేశ్వరరావు సంగీతం, సినారే వ్రాసిన బిడియే మేళా ఓ చెలి, ఘంటసాల, సుశీల పాడారు. కొసరాజు రాసిన ఇంకో పాట ఏడుకొండల వెంకటేశ్వర నీవైనా ఈ మనుషులకు బుద్ధి చెప్పరా. ఈ చిత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారం, కె ప్రత్యేగాత్మకు 2వ ఉత్తమ కథా రచయిత నంది అవార్డు వచ్చాయి. 1971 సంవత్సరంలో మనసు మాంగళ్యం, కోగంటి కుటుంబరావు ప్రొడ్యూసర్గా, కె ప్రత్యేగాత్మ డైరెక్షన్లో ఏఎన్ఆర్, జమున, రామకృష్ణ నటించారు. పెండ్యాల సంగీతంలో ఆచార్య ఆత్రేయవాయగా ఆవేశం రావాలి, ఘంటసాల పాడారు. దాశరథి రాసిన ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో. 1971 సంవత్సరంలో శ్రీమంతుడు, జి రాధాకృష్ణ, ఏ రామచంద్రరావు ప్రొడ్యూసర్స్గా, కె ప్రత్యేగాత్మ డైరెక్షన్లో ఏఎన్ఆర్, జమున, గుమ్మడి, బేబీ, శ్రీదేవి, జమున చిన్న వయసు. టి. చలపతిరావు మ్యూజిక్ దీనికి. దాశరథి రాసిన బులిబులి బుగ్గల ఎర్రని దాన, ఘంటసాల సోలో సాంగ్. కొసరాజు రాసిన ఎంతో చిన్నది జీవితం అనుభవించరా. ఈ చిత్రానికి కమల్ హాసన్ డ్యాన్స్ అసిస్టెంట్గా తంగప్పన్ దగ్గర పనిచేశారు. 1973 సంవత్సరంలో పల్లెటూరి బావ, ఏవి సుబ్బారావు నిర్మించగా, కె ప్రత్యేగాత్మ డైరెక్షన్లో ఏఎన్ఆర్, లక్ష్మి, శుభ, టి. చలపతిరావు మ్యూజిక్. సినారే రాసిన ఒసే వయ్యారి రంగి ఒకలమారి గంగి, రామకృష్ణ పాడారు. ఆత్రేయ రాసిన హే బావయ్య పిలక బావయ్య, సుశీల, ఘంటసాల పాడారు. 1974 సంవత్సరంలో దీక్ష, కోగంటి కుటుంబరావు, వజ్జె సుబ్బారావు నిర్మాణంలో, కె ప్రత్యేగాత్మ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్లో ఎన్టీఆర్, జమున. పెండ్యాల మ్యూజిక్లో సినారే వ్రాసిన మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక, ఎస్పి బాలు పాడారు. 1980 సంవత్సరంలో నాయకుడు, వినాయకుడు, ఏవి సుబ్బారావు ప్రొడ్యూసర్గా, కె ప్రత్యేగాత్మ డైరెక్షన్లో ఏఎన్ఆర్, జయలలిత. తెలుగులో జయలలిత చివరి చిత్రం. ఈ చిత్రం అత్యధిక వసూలు సాధించిన ఘనత. ప్రత్యేగాత్మ కొన్ని హిందీ ఫిలిమ్స్ డైరెక్షన్ చేశారు, అవేంటో తెలుసుకుందాం. 1976లో దో లడ్కియా, సంజీవ్ కుమార్, మాలసింహ నటించారు. 1973లో మెహమాన్, బిస్వజిత్, రేఖ నటించారు. 1971లో ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారి, జితేంద్ర, ముంతాజ్ నటించారు. 1970లో బచ్పన్, సంజీవ్ కుమార్, తనూజ నటించారు. 1968 సంవత్సరంలో రాజా ఔర్ రంగ్, సంజీవ్ కుమార్, కుంకుమ్ నటించారు. కె ప్రత్యేగాత్మ తన 75వ ఏట 2001 జూన్ 8న మరణించారు. కేపీ ఆత్మ శాంతించుగాక.